హాయ్ ఫ్రెండ్స్, నేను చేపలు చేసినాము. అది అయిపోయింది. సాయంత్రం మళ్ళీ కిలో చికెన్ చేసినాము. ఫ్రై చేసుకొని జొన్న రొట్టెలు చేసుకున్నాం. సాయంత్రం మంచిగా అందరం తినేస్తాము. మీరేం చేసుకున్నాం సంక్రాంతికి? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు మాట్లాడింది అమ్మ. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. మార్నింగ్ అయితే మంచిగా నాన్న 5 kgs ఫిష్ తీసుకొని వచ్చారు. సో మనం 5 kgs తీసుకున్నప్పుడు ఫిష్ కొట్టేసరికి మనకు 4 kgs, లేదంటే అది కొంచెం తక్కువ, అది 4.5 అదే 4 kgs ప్లస్ కొన్ని గ్రామ్స్ అయితే వస్తుంది మనకు ఫిష్ అయితే. సో దాంతో ఫ్రై ప్లస్ పులుసు చేసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. మార్నింగ్ స్వీట్, సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే ఖచ్చితంగా దేవుడికి స్వీట్ పెట్టుకుంటాము. ఆఫ్టర్నూన్ నాన్ వెజ్, అండ్ ఇంకా నైట్ కూడా అంతే ఫుల్ ఫెస్టివ్ వైబ్స్ ఉండాలి కదా. సో మినిమమ్ సో ఇంకా నైట్కి అయితే ఇంకా ఆల్రెడీ ఫిష్ ఎక్కువ ఉండిపోయింది. ఇంకా నెక్స్ట్ డేనేమో ఫ్రైడే. సో నెక్స్ట్ డేకి నాన్ వెజ్ ఉండకూడదు కదా ఇంట్లో. ఫ్రైడేస్ పూజ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇంకా ఈవినింగ్కి ఇంకా ఎక్కువగా తెచ్చుకోకుండా ఓన్లీ 1 kg చికెన్ తెచ్చేసుకున్నాము. సో దీంతో అయితే అమ్మ ఫ్రై చేయమని చెప్పాను. ఇంకా కర్రీ చేస్తే మళ్ళీ ఇది కూడా వేస్ట్ అయిపోతుంది, మిగిలిపోతుంది. ఆల్రెడీ ఫిష్ చాలా ఉండిపోయింది. సో ఇంకా మంచిగా ఇది ఏమంటారు, చికెన్ తెచ్చుకొని ఇంకా ఫ్రై చేసేస్తుంది అమ్మ. దీంట్లో ఇది సింపుల్గానే చేస్తుంది. అమ్మ ఒకలాగా చేస్తుంటుంది, నేను ఒకలాగా చేస్తుంటాను ఫ్రైస్. ఒక్కొరు ఒక్కో టైప్లో ఒక్కో మసాలా యూస్ చేస్తారు. బట్ అల్టిమేట్గా అమ్మ చేసేదే నాకు ఇష్టం, నేను చేసేది అయితే నాకు అసలు నచ్చదు. దీంట్లోకి అయితే సింపుల్, ఏం పెద్దవి ఏం లేదు. అట్లీస్ట్ ఆనియన్ కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎట్లా అంటే మంచింగ్ లాగా అనుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ మనం ఇలా ఈజీగా కూడా స్పూన్తో తినేయచ్చు అనమాట. చికెన్ అంతా బాగుంటుంది. సో దీంట్లోకి సైడ్గా అమ్మ జొన్న రొట్టెలు అయితే కాల్ చేసింది ఆల్రెడీ ఫస్టే. ఇది నేను వీడియో షూట్ చేసుకుంటానమ్మా, జొన్న రొట్టెలు ముందే కాల్ చేసి అంటే కాల్ చేసింది. సో దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఇంకా కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా ఉంటుంది కదా, అది వేసుకుంటే చాలు. తర్వాత లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసింది అంతే. ఆ నీరంతా పోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తుంది అనమాట అమ్మ. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రై చాలా బాగుంటుంది. మనం ఉప్పు కారం కొంచెం తక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఊరికే ఒట్టి ముక్కలు కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. కర్రీ చేస్తే ఎంత ఎక్కువ వచ్చేది, అసలు ఏంటి ఫ్రై చేస్తే ఇంత తక్కువ వచ్చింది అనిపించింది. నేను ఎప్పుడు అంటే కొంచెం ఫ్రై చేస్తాను, బట్ ఇంత అంటే మా అమ్మ ఏంటంటే ఇంకా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇంకా ఎట్లా అంటే ప్రొఫెషనల్ చేసినట్టు మొత్తం అంత నీట్గా ఫ్రై చేసి పెట్టేసింది నీళ్ళంతా ఇంకిపోయాక. యాక్చువల్గా నా మొబైల్ చాలాసార్లు కింద పడిపోవడం వల్ల కెమెరా క్వాలిటీ అని తగ్గుతూ వస్తుంది. ఇది నేనేమో మా అమ్మ మొబైల్లో వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను, లైటింగ్ అడ్జస్ట్ చేస్తున్నాను. అప్పటికి ఇంకా బాగా క్లారిటీగా రావాలి, వీడియో తీయాలి, పెట్టాలి అని. ఇలా ఫెస్టివల్ టైమ్స్లోనే వీడియోస్ తీసినప్పుడు కొంచెం అందరూ ఖాళీగా ఉంటారు జనాలు, సో ఎంగేజ్ అవుతారు అనేది నా ఉద్దేశము. సో ఖచ్చితంగా ఇలాంటి అకేషన్ అప్పుడు, సండేస్, ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తే కొంచెం రీచ్ బాగా వస్తుందని. ఇక్కడ చూడండి, మెయిన్ ఎవరైనా చిన్న బాక్స్లలో పెట్టుకుంటారు కారము. మేము మాత్రం ఇలాంటి పెద్ద వాటిలలోనే పెట్టుకుంటాం, ఎందుకంటే కారం ఎక్కువ. ఇప్పుడు చూడండి ఎన్ని స్పూన్స్ వేస్తుంది అమ్మ, ఆల్మోస్ట్ 4-5 స్పూన్స్ వేస్తుంది. నార్మల్గా బాగుంటుంది అనమాట. మేము ఎక్కువగా కొంచెం స్పైస్గానే తింటాం. ఇంకా మా నాన్నకైతే ఆ కారం సరిపోయినట్టు వేరే కారం కూడా చల్లుకొని తింటాడు, అంత ఇష్టం మా నాన్నకైతే. ఇక ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు సంక్రాంతికి? ఇంకా బాగా పూజలు చేసుకున్నారా? ఇంకా తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా చేస్తూ ఉంటారు కదా ఫెస్టివల్ అయితే. నాకైతే ఇక్కడ చేసేది తెలుసు, నేను ఇక్కడే చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నాను కాబట్టి. సో ఆంధ్రాలో ఎలా ఫెస్టివల్ చేస్తారనేది నాకైతే పెద్ద ఐడియా కూడా లేదు. కాకపోతే అక్కడ పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ చేస్తారు, అదైతే ఐడియా ఉంది. చిన్నప్పుడైతే అసలు ఇంకా రేపు సంక్రాంతి అనగా ఈరోజు రాత్రి కూర్చొని ఇంకా నైట్ భోగి రోజు కూర్చొని ఇంకా నైట్ 9 o'clockకి అలా అమ్మ ఇంటి ముందు మొత్తం అంతా నీళ్ళు చల్లి నీట్గా చేస్తే ఇంకా నేను ముగ్గేయడం స్టార్ట్ చేస్తాను. అబ్బో రాత్రి పడుకునే వరకు 1-2 అవుతుందన్నమాట. అంత పెద్ద ముగ్గులు వేసేసి నీట్గా కలర్స్ అన్నీ నింపి పడుకుంటుండే. అప్పటికి అది సరిపోనట్టు మళ్ళీ మార్నింగ్ లేసి సైడ్స్ వైట్ ముగ్గు వేస్తుండే అనమాట, అంత అందంగా కనపడట్లేదేమో అని. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, మనం పెద్ద ఆర్టిస్ట్లు అయినట్టు. ఇక్కడైతే టెస్ట్ చేస్తున్నాను, మా అమ్మ టేస్ట్ చూడు ఉడికిందా లేదా అనేసి. అమ్మ లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుతుంది, మంచిగా హోటల్ స్టైల్ రావాలనేసి. మస్తు వచ్చింది టేస్ట్ అయితే. సో అలా ముగ్గులు వేసుకునే వాళ్ళం. ఇప్పుడంతా ఇంకా ముగ్గులు అదంతా అస్సలు చాలా కష్టము. అప్పటి డేసే వేర్లేండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక తరం వచ్చేసింది, ఇంకా చిన్నపిల్లల బ్యాచ్. సో ఆ పిల్లలు వేయడం స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్యాచ్ పోతూ ఉంటే ఇంకో బ్యాచ్ వస్తూ ఉంటుంది, ముగ్గులు వేసే బ్యాచ్.
ఇది యాక్చువల్గా ఫస్ట్ చేసేసింది జొన్న రొట్టెలు, కానీ నేను లాస్ట్లో పెట్టాను వీడియో. ఫస్ట్ చికెన్ చూపిస్తే బాగుంటుంది కదా అని. సో ఇది ఈ వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఫిష్ వీడియో పెట్టాను, సో అది కూడా చూడండి, చేపల పులుసు వీడియో బాగుంటుంది. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చెప్పినా చెప్పకపోయినా కొంతమంది చేస్తారు, కొంతమంది చెప్తేనే చేస్తారు. సో వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.